నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమూర్తి గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. హలో అండి. శ్రీధర్ గారు ఒక టెక్కీ ఎక్స్‌పర్ట్‌గా మీరేంటో మాకు తెలుసు. అట్ ది సేమ్ టైమ్ స్పిరిచువల్ గురువుగా కూడా మీరు నాకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో ఇచ్చున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు రాసే లిరిక్స్ కానివ్వండి, మీరిచ్చే మ్యూజిక్ కానివ్వండి, చాలా మందికి అదొక డిఫరెంట్ జోన్‌లా కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఎలా అంటే స్పిరిచువాలిటీకి మించి ఇంత డెప్త్‌లోకి మీరెలా వెళ్తున్నారు? అసలు మాకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మెయిన్ మ్యూజిక్ గురించి అవ్వటానికి ముందు ఒక విషయం అండి. యెస్. మ్యూజిక్ కావచ్చు, సంగీతము, సాహిత్యము అన్నీ కూడా మంత్రము ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద యూనివర్స్. అంటే విశ్వం అనేది తన్ను తాను వ్యక్తీకరించుకోవడం కోసం ఉన్న ఎన్నో జీవజాతుల దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి, శబ్దాల దగ్గర నుంచి ఇదంతా కూడా యూనివర్సల్ ఎక్స్‌ప్రెషను. ఎప్పుడైతే నన్ను స్పిరిచువాలిటీలో ఆ డీప్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి వెళ్ళి సాధనల ద్వారా వెళ్ళున్నానో నేను ఎందుకు మ్యూజిక్ బాగా కనెక్ట్ అవుతున్నాను, ఎందుకు కనెక్ట్ అవుతానో నాకు అర్థం కావట్లా. సో ఇంకా డీప్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను దీన్ని మంత్రం నుంచి మొదలు పెడతాను. సహజంగా మనం మ్యూజిక్ అని అంటున్నాం కానీ మంత్రం నుంచి మొదలు పెడితే కనుక ఓవరాల్ మనిషి ఎనర్జీ ఫీల్డ్ అనేది శబ్దంతో ఎలాగ లింక్ అయి ఉందో మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఇప్పటి వరకు ఏ పుస్తకంలో ఉన్నది కాదు, ఎక్కడా చెప్పబడింది కాదు. నా ధ్యాన స్థితిలో నా పర్సెప్షన్కి వచ్చిన విషయాలు నేను మాట్లాడబోతున్నాను. ఓకే. వీటిలో కొన్ని వచ్చేటప్పటికి ఇప్పుడు మంత్రం ఉంది అనుకోండి. మంత్రం అంటే ఏంటి? మననాన్ త్రాయతే మంత్ర అంటారు. అంటే మళ్ళీ మళ్ళీ మననం చేయటం ద్వారా ఏదైతే మనసు యొక్క కర్మల్ని, మనసు యొక్క స్వేచ్ఛను పొందగలుగుతామో దానిని మంత్రం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే. అంటే మననాన్ అంటే మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఉన్నాం. ఎలాగా? పఠించటం ద్వారా కావచ్చు, లేకపోతే వినటం ద్వారా కావచ్చు, మనసులో నిలుపుకోవడం మననం అవుతుంది. సో మంత్రాన్ని మననం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? మైండ్ లిబరేట్ అవుతుంది. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. మంత్రం యొక్క డెఫినేషన్ అది సంస్కృతం ప్రకారం. సో మంత్రం అంటే ఏంటి? శబ్దం. ఓకే. ఒక మంత్రాన్ని పఠించినప్పుడు ఏమవుతుంది? శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది బయటకు పఠిస్తే. లేకపోతే ఏమవుతుంది? ఇంటర్నల్గా వచ్చేటప్పటికి బయటకు పఠించకుండా నేను అజపం చేస్తున్నాను అనుకోండి, మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను అంటే పైకి పఠించట్లా, లోపల ఇంటర్నల్గా నేను మంత్రాన్ని పఠిస్తున్నాను. అప్పుడు కూడా లోపల వైబ్రేషన్ అనేది ఒక శబ్ద తరంగం అనేది సటిల్గా మూమెంటం వస్తుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంత్రం అంటే కనుక శబ్దం, అంతే కదా. ఇప్పుడు మంత్రం అనేది మనస్సును లిబరేట్ చేయగలిగినప్పుడు శబ్దం అనేది మనస్సును లిబరేట్ చేయగలుగుతుందా లేదా? శ్రీధర్ గారు మంత్రం గురించి ఇంత బాగా చెప్తున్నారు. నిజంగానే మంత్రానికి ఇంత శక్తి ఉంటుందా? ఖచ్చితంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మంత్రం అనేది లిబరేట్ చేయగలిగినప్పుడు ఇక్కడ శబ్దం అనేది మంత్రం శబ్దమైనప్పుడు శబ్దం కూడా మనసును లిబరేట్ చేయగలుగుతుంది కదా. గాయత్రి మంత్రం గురించి నేను చాలాసార్లు విన్నాను. గాయత్రి మంత్రం అనేది నేను కూడా పఠిస్తూ ఉంటాను. కానీ గాయత్రి మంత్రంలో ఉన్న వైబ్స్ వల్ల మన బాడీలో ఉన్న చక్రాలన్నీ కూడా ఈ రేంజ్‌లో యాక్టివేట్ అవుతాయని నాకు నిజంగా తెలియదు ఇప్పుడు మీరు చెప్పే వరకు. ఖచ్చితంగా. ఓకే. ఆ శబ్దం అనేది ఏదైనా కూడా శబ్దం ద్వారా, నాదం ద్వారా విషం పుట్టింది అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు శబ్దం వచ్చేటప్పటికి ఏమవుతుంది? శబ్దం అనేది మనసును లిబరేట్ చేయగలుగుతుంది. అంటే ఒక శబ్దాన్ని విన్నప్పుడు, మాట్లాడినప్పుడు లేదా పఠించినప్పుడు వచ్చేటప్పటికి మనసు స్థిరపడుతుంది. ఎలా స్థిరపడుతుంది అంటే కనుక ఏ ఆలోచన పుట్టకుండా చాలా స్థిమితంగా ఉంటుంది. స్థిత ప్రజ్ఞత అంటాం కదా, అలా వస్తుంది. సో మంత్రానికి అంత శక్తి ఉన్నప్పుడు శబ్ద రూపకమైన సంగీతానికి అంత శక్తి ఉన్నట్లే కదా. 100%. అంటే శబ్దం అనేది ఏ రీతిలో, ఎలాంటి రూపంలో, ఎలాంటి ఫామ్లో మనము ఎక్స్ప్రెస్ చేయగలుగుతామో ఒక 432 హెర్ట్జ్ అనే ఫ్రీక్వెన్సీ తీసుకోండి. 432 హెర్ట్జ్ అనే ఫ్రీక్వెన్సీలో శబ్దాన్ని ఉత్పత్తి చేయగలిగితే అది నా నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని, పారాసింపటిక్ నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేసి సో మనసుని చాలా ప్రసన్నం చేయగలుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉండగలిగేలా చేయగలుగుతుంది. అంటే మంత్రం అనేదైనా లేదా శబ్దమైనా కూడా ఒక మనిషి మనసును కానీ శరీరాన్ని కానీ స్థిరపరిచే శక్తి కలిగి ఉన్నాయి అన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ మంత్రాలు చిన్న ఎగ్జాంపుల్గా నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఈరోజు స్పెసిఫిక్గా ఈరోజు గాయత్రి మంత్రము పఠిస్తూ అసలు గాయత్రి మంత్రం యొక్క స్టోరీ నేను ఒక బ్రీఫ్గా ఒక 2 మినిట్స్లో చెబుతాను. వాస్తవంగా గాయత్రి మంత్రం చాలామంది పఠిస్తూ ఉంటారు కానీ దాని యొక్క వెనక హిడెన్ ఇది తెలియదు.
విశ్వామిత్రుడు ఒక చక్రవర్తి లాంటి వ్యక్తి. అవును. సో తను ఆల్మోస్ట్ చక్రవర్తిగా ఉన్న వ్యక్తి రకరకాల మొత్తం రకరకాల రాజ్యాలని వీటన్నిటిని వెళ్తూ వచ్చేటప్పటికి వశిష్ఠుడి దగ్గరికి ఒక సందర్భంలో వచ్చి ఉన్నాడు. వచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షి యాక్చువల్లీ చెప్పాలంటే కనుక, సో బ్రహ్మర్షి, మహర్షి కూడా కాదు బ్రహ్మర్షి. సో బ్రహ్మర్షి దగ్గరికి వచ్చి అక్కడ కామధేను ఉండటం, వీళ్ళందరికి వచ్చినప్పుడు అంతా ఫుడ్ అవైలబుల్ కావటం ఇదంతా జరిగింది. సో కామధేను ఎంత ఆహారాన్నైనా కూడా ఇవ్వగలగటము, ఆ శక్తిని చూసి నేను ఒక చక్రవర్తిని అయి ఉండి కూడా నాకంత ఇది లేదు, నా రాజ్యంలో భాగం అయి ఉన్న ఈ కామధేను నేను తీసుకెళ్తానని బలవంతం పెట్టడము. సో వశిష్ఠుడు వద్దని చెప్పేసి అంటాం. ఏ వ్యక్తికైతే శక్తి కలిగి ఉంటుందో ఆ శక్తి ఉన్న దగ్గర మాత్రమే కామధేనువు లాంటి శక్తి వచ్చేటప్పటికి ఉండగలుగుతుంది తప్పించి నువ్వు బలవంతంగా తీసుకెళ్తే నీతో రాదని చెప్పటము. అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు విశ్వామిత్రుడు, ఆధ్యాత్మికతకదే ఇంత శక్తి ఉందా అని చెప్పేసి తనకు తాను సాధన చేయడం మొదలుపెట్టినప్పుడు అతనికి బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి బాగా కోపం, అగ్రెసివ్ నేచర్ ఉండే స్వభావం ఎవరి విశ్వామిత్రుడికి. వీటన్నిటిని బై డిఫాల్ట్ తన లోపల ఉండే గుణాలన్నీ కూడా ఉండగా తను సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత, తీవ్రంగా సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా కొన్ని తనకు వచ్చిన తపోశక్తితో వచ్చిన మొత్తాన్ని విశ్వశక్తి మొత్తాన్ని తీసుకొచ్చేసి తన చిన్న చిన్న కోరికలకి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ అటన్నిటికీ దుర్వినియోగం చేస్తూ వచ్చి ఉన్నాడు. ఒక మూమెంట్లో వచ్చేటప్పటికి నేను బ్రహ్మర్షిని కావాలి అంటే గనక ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మర్షిని కావాలంటే ఒకే ఒక అడ్డు ఉంది. ఏంటి అంటే ఇప్పటికే బ్రహ్మర్షి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలి. ఓకే, ఇప్పటికే బ్రహ్మర్షి ఉన్న వ్యక్తి ఎవరు, తన శత్రువైన ఎవరి మీద పగ తీర్చుకో తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాడో, సాధన చేశాడో, శత్రువుగా భావించున్నాడో ఆ శత్రువు లాంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళేసి నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి. వెళ్ళి తన అహాన్ని మొత్తాన్ని చివరి లేరాహు తన శరీరంలో తన మనసులో ఉన్న ఒక అడ్డుగోడ ఏదైతే ఉందో అహాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి వెళ్ళి నమస్కారం పెట్టాడు. సో అలా వంగి నమస్కారం పెట్టినప్పుడు ఒక్కసారిగా అతని శరీరం మొత్తము మనస్సు మొత్తానికి తన ఎనర్జీ ఫీల్డ్ మొత్తంలోకి ఒక కాంతి ప్రసరించింది. ఆ కాంతి ప్రసరించినప్పుడు ఒక్క క్షణంలో అతనికి గాయత్రి మంత్రం పర్సెప్షన్లోకి వచ్చేసింది. ఎలాగా అంటే చాలామంది మంత్రాలు ఎలా పుట్టాయని ఎవరన్నా అడిగితే ఒకటే అంటారు, మంత్రాలు ఎవరో రాసినవి కాదు. ఫస్ట్ విశ్వశక్తి నుంచి ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకే దర్శనంలోకి వచ్చినాయి అంటారు. అందుకని వీళ్ళని ద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే కనుక చూడగలిగిన వాళ్ళు. ఎందుకు చూడగలిగిన వాళ్ళు, ఆ స్థితికి వెళ్ళగలిగారు కాబట్టి చూడగలిగారు. ఇప్పుడు ఇక్కడ చీకటి ఉందనుకోండి, ఇక్కడ మీరు లైట్ ఉంటే కనుక మీ చేతిలో లైట్ ఉంటే మీరు చూడగలుగుతారు, లైట్ లేకపోతే చూడలేరు. అంతే కదా. సో ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తికి ఏంటి, ఈ మంత్రాలు ఆ శబ్ద రూపకం అనేది దర్శనంలోకి వస్తుంది. ఎలా వస్తుంది అన్నది ఇప్పటిదాకా ఎవరు దీనికి నెక్స్ట్ ఇక్కడ దాకా చెప్పారు, కానీ నాకు అయితే ఈ క్షణం వరకు ఈ నెక్స్ట్ లెవెల్ చెప్పిన వాళ్ళైతే నా నోటీస్లో లేదు. ఈరోజు నేను మెడిటేషన్లో కూర్చుంటే నాకు అనిపించింది ఎలా దర్శించగలిగారు. సడన్గా మెడిటేటివ్ స్టేట్ నుంచి చేసి ఒక చిన్న ఐడియా ఫ్లాష్ అయింది. ఎలాగంటే శరీరము విశ్వం మొత్తము కూడా శక్తి ప్రవాహం. ఓకే, శక్తి ప్రవాహం కదా. ఈ శక్తి రాళ్లలో రప్పల్లో ప్రతి దాంట్లో కూడా ఎనర్జీ మూమెంట్ నడుస్తూ ఉంటుంది. మనిషి శరీరం కూడా అహంతో కానీ, విశ్వామిత్రుడు ఏం చేస్తున్నాడు, అహంతోనూ రకరకాల క్రూరము మతమాశ్చర్యాలు వీటన్నిటితో కూడా సో కప్పివేయబడి ఉన్నాడు. అప్పటిదాకా ఏది సాధన తీవ్రతరమయ్యేసి ఒక దశకు వచ్చేంత వరకు. ఎప్పుడైతే కంప్లీట్ ప్యూరిఫై ఆఫ్ హిజ్ ఎనర్జీ ఫీల్డ్ జరిగిందో అతని శరీరం, మీలోను నాలోను కూడా మన శరీరంలో గాయత్రి మంత్రం ద్వారా ఏర్పడే శక్తి మూమెంటం ఏదైతే ఉంటుందో మనం ఆ స్థితికి వెళ్ళినా కూడా గాయత్రి మంత్రం కావచ్చు, మృత్యుంజయ మంత్రం కావచ్చు, వాటికి సంబంధించిన ఆ శబ్దం యొక్క సౌండ్ వైబ్రేషన్ అనేది మన పర్సెప్షన్లోకి వస్తుంది. అంటే అతను మొత్తాన్ని కూడా పైకి అలల్లాగా వచ్చే తన కోపాన్ని బయట వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు లేకపోతే అన్నింటిని పక్కన పెట్టేసి పూర్తిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి మహర్షి స్థితికి వెళ్ళిపోయాడు, బ్రహ్మర్షి స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి తనలో ఉండే అన్నిటిని ప్యూరిఫై చేసుకున్నాడు. కాబట్టి అతని శరీరంలో శక్తి ఏమవుతుంది, మీకు మూలాధార దగ్గర నుంచేసి సహస్రార వరకు ఇలాగ జస్ట్ ఫ్లో అవుతూ ఉంది. ఇలా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఆ ఫ్లో అయ్యేదానికి ఒక రిథం ఉండిద్ది. ఏ రిథం ఉంటుంది, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
ఈ కొండలకి వెళ్ళారు. అక్కడి నుంచేసి వాటర్ ఫాల్ పడుతుంది. ఆ వాటర్ ఫాల్కి మీరు గమనిస్తే ఒక చిన్న రిథం ఉంటుంది, అదే సౌండ్ ఉంటుంది భలే ఉంటుంది సార్. ఉంటుంది కదా. సో ఆ రిథమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద యూనివర్సల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సౌండ్ అండి. అబ్బా! నిజంగా శ్రీధర్ గారు మీరు అన్నట్లుగా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అంటే ఆ పైనుంచి ఆ జలపాతాలు వచ్చేటప్పుడు ఆ సౌండ్‌కి నిజంగానే మన మనసంతా కూడా చలించిపోతుంది. అంటే కాసేపు అక్కడే కూర్చుంటే ఎంత రిలాక్సేషన్ ఉంటుంది. లైక్ అంటే ఒక మెడిటేషన్ చేసిన ఫీల్ నుంచి మనం బయటకి రావచ్చు కదా! సో ఆ సౌండ్ మీకు పెద్దగా వినపడుతుంది కాబట్టి మీ చెవులకి మీరు వినగలుగుతున్నారు. హ్మ్. ఏ క్షణమైతే నేను సటిల్ ఎనర్జీ ప్యాటర్న్కి వెళ్తానో నా సాధనలో ఆటోమేటిక్గా నా పైకి తెలియని శబ్దాలు కూడా నేను వినగలుగుతాను. సటిల్ ఎనర్జీ ప్యాటర్న్ అంటే ఏంటో చెప్పిన తర్వాత నేను దానికి వస్తాను, మంత్రంకి వస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏళ్ళు ఉన్నాయి. ఈ ఏళ్ళు ఇలా రెండు టచ్ చేస్తే కామన్గా ఏమీ మనకు అనిపించదు. కానీ ఎందుకు అనిపించట్లేదంటే కొన్ని వందల సార్లు కొన్ని వేల సార్లు జస్ట్ మన వేళ్ళను అలా టచ్ చేసేసుకుని అలా చూస్తున్నాం. ఏ క్షణమైతే ఈ వేలుని ఇలాగే నేను ఒక అరగంట సేపు ఇలా పట్టుకుంటానో దాని మీదే నా కంప్లీట్ మైండ్లో ఇంకో ఆలోచన లేకుండా దాని మీదే దృష్టి పెడతాను. ఈ రెండు వేళ్లకు మధ్య ఎలక్ట్రోమాగ్నెటిజము ఎనర్జీ ఫీల్డ్ అంతా నా పర్సెప్షన్లోకి వస్తుంది. అంటే ఏమైంది, ఆలోచనల మొత్తాన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద అది ఇది రకరకాల ఆలోచనలు ఏం చేయాలి అన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టి తీసుకొచ్చి నా మనోనేత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఏమైంది, కంప్లీట్ ఈ రెండిటికి ఈ రెండు వేళ్లకు మధ్య ఈ వేలి యొక్క నరాల దగ్గర నుంచి బయటకు వస్తున్న నర్వ్ ఎండింగ్స్ నుంచి బయటకు వస్తున్న ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తము కూడా నా పర్సెప్షన్లోకి సంథింగ్ ఈ రెండు ఇలా అతుక్కుపోయినట్లు ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి ఆకర్షించుకున్నట్లుగా నాకు పర్సెప్షన్లోకి వస్తుంది. ఎప్పుడు ఈ మెంటల్ నాయిస్ మొత్తాన్ని వదిలేసి తదేకంగా కొన్ని నిమిషాల పాటు లేదా ఒక గంట పాటు నేను అలాగే చూడగలిగితే, అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి, తపశ్శక్తి అంటే మనం తపశ్శక్తి అనే పదాన్ని చాలాసార్లు వింటూ ఉంటాం. తపశ్శక్తి అంటే ఏంటంటే కనుక మనస్సును నిర్వీర్యం చేసి ఆలోచనలు పక్కన పెట్టి ధ్యాసను పక్కన పెట్టేసి పూర్తిగా ఒక సింగిల్ పాయింట్గా ఒక దాని మీద ధ్యాస పెట్టడం అనేది తపశ్శక్తి. సో విశ్వామిత్రుడు ఏం చేస్తున్నాడు, ఈ తపశ్శక్తితో మళ్ళీ సాధన చేసుకుంటూ రాబట్టేసి తన శరీరంలో ఇప్పుడు ఏమైంది, శక్తి ప్రవాహం అనేది మూమెంటం ఎలా ఉందంటే మూలాధార నుంచి పై వరకు కూడా బై డిఫాల్ట్ మూమెంటం జరుగుతుంది. కానీ మనకేంటంటే కామము క్రోధము ఇలాంటివి ఉంటే కనుక, ఇప్పుడు కామం ఉంది అనుకోండి, సో స్వాదిష్టాన చక్రాల్లో బ్లాకేజ్ ఉంటుంది. క్రోధం ఉందనుకోండి, సో మణిపూరక చక్రాల్లో బ్లాకేజ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ బ్లాకేజెస్ క్లియర్ చేసుకున్నప్పుడు శక్తి ప్రవహించడం కంప్లీట్ ఫుల్ ఫామ్లో ప్రవహిస్తుంది. ప్రవహించటాన్ని అతను వినగలిగాడు, ఆ ప్రవహించే శబ్దాన్ని వినగలిగాడు. ఆ శబ్దమే మంత్రం. ఆ శబ్దాన్ని అతను పర్సెప్షన్లోకి రాగానే అతను గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అనండి. యాక్చువల్లీ ఓం అన్నప్పుడు ఏమైంది, ఓం అన్నప్పుడు బ్రహ్మరంధ్రం అంటాం. సో ఓం అనేది యూనివర్స్ కనెక్ట్ చేసేది. అసలు మనం గాయత్రి మంత్రంలో ఉండే మీనింగ్ ఏంటంటే ఈ భూలోకము భూలోకము వీటన్నిటిలోనూ ఉండే శక్తి మొత్తాన్ని నా ఇంటలెక్ట్ పెంచేలాగా ప్రసాదించమని చెప్పేసి సూర్యుడిని వేడుకుంటాం. సో గాయత్రీదేవి అనేది గాయత్రి మాత అని చెప్పేసి అనేది తర్వాత యాక్చువల్ చెప్పాలంటే పర్సానిఫికేషన్ అంటాం. పర్సానిఫికేషన్ తర్వాత తీసుకొచ్చారు, కానీ బై డిఫాల్ట్ ఉపనయనం అప్పుడు చేస్తూ ఉంటారు. గాయత్రి మంత్రాన్ని ఉపనయనం అప్పుడు అలవాటు చేస్తారు. ఎందుకు అలవాటు చేస్తారంటే ఈ మనిషి ఇప్పుడు బ్రహ్మచర్యం నుంచేసి పెళ్లి చేసుకొని జీవితంలోకి వెళ్తున్నాడు. అన్ని రకాల ఇబ్బందులు జీవితంలో ఉండే మాయ, సంసారంలో ఉండే మాయ మొత్తాన్ని అధిగమించాలి అంటే కనుక శక్తి మొత్తము కూడా కరెక్ట్గా ప్రవహించాలి. ప్రవహించినప్పుడు అతను మాయలో, సంసారం అనే మాయలో కూరుకుపోకుండా పూర్తిగా తన సోల్ని లిబరేట్ చేసుకుంటాడన్న ఉద్దేశంతో దీన్ని పెట్టున్నారు వాస్తవంగా. సో మీరు మనం చూస్తే ఓం అన్నప్పుడు ఏమైందంటే వీ ఇన్వైట్ యూనివర్సల్ ఎనర్జీ. ఓం అన్నప్పుడు ఫోకస్ ఎక్కడ ఉండిద్ది. మీరు భూర్భువ అంటే భూర్భువ అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, మీరు శక్తిని మనం గమనిస్తే భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు ఇక్కడ దాకా వస్తుంది. తత్సవితుర్వరేణ్యం. భర్గో అన్నప్పుడు ఇక్కడ థ్రోట్ చక్ర దగ్గరకు వస్తుంది. భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ అంటే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా వచ్చేసి మనం పలికేటప్పుడు కూడా మీది ఎక్కడ శబ్దం అనేది రెజనేట్ అవుతుందో గమనిస్తే నేను చెప్పిన క్రమంలోనే అవుతుంది. అందుకేనా శ్రీధర్ గారు పూర్వం అంటే ఋషులు కానీ, మహర్షులు గానీ ఏదైనా ఒక మంత్రాన్ని పఠిస్తే దాని పవర్ ఎంతవరకు ఉంటుంది అనే దాని గురించి చాలా డీప్‌గా వెళ్ళిపోతూ ఉండేవారు. అట్ ది సేమ్ టైమ్ ఆ మంత్రాన్ని పఠించడం వల్ల అనుకుంటా వాళ్ళలో ఉండే కొత్త కొత్త శక్తులు కూడా బయటకొస్తూ ఉండేవి. ఓం యూనివర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. హ్మ్. సో నీ శక్తి మొత్తాన్ని తీసుకొచ్చి నా మూలాధార నుంచి సహస్రార వరకు కూడా ఐఎమ్ ఓపెనింగ్ ద ఛానల్ శబ్దంతో. కాబట్టి నన్ను మొత్తాన్ని కూడా నా మనస్సును శరీరం మొత్తాన్ని కూడా ప్రక్షాళించు అని చెప్పేసి సూర్యదేవుడిని వేడుకోవడం అనేది గాయత్రి మంత్రం. ఏమి తెలియకుండా బ్లైండ్గా చేస్తున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు ఏమైంది, నేనేం చేస్తున్నాను, ఓం అన్నప్పుడు ఎక్కడికి ఫోకస్ పెడుతున్నాను, ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడి నుంచి ఓం అనే శబ్దం ద్వారా ఈ ఏరియా మొత్తాన్ని స్కల్ మొత్తాన్ని కూడా ఇచ్చేస్తున్నాను. తర్వాత అంటే ఇన్వైట్ చేసినట్లు. తర్వాత భూర్ అన్నప్పుడు చూడండి ఇక్కడ వస్తుంది నాభి దగ్గర శబ్దం. భూర్ భువస్ భువ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది. స్వ తత్స్ తత్సవితుర్వ తత్స్ అన్నప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది. తత్సవితుర్వరేణ్యం భర్గో భ భ ఇక్కడ వస్తుంది చూడండి. భర్గో దేవస్య ధీమహి ఇలా వెళ్తుంది, తాడే చక్ర దాకా వెళ్తున్నాయి. ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశ్వామిత్రకి ఎలా వచ్చిందంటే వెన్ హీ ప్యూరిఫైస్ హిమ్సెల్ఫ్ ఆటోమేటిక్గా విశ్వం అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క లేయర్ని వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతే సాధనలో. ఇప్పుడు నాలో వచ్చేటప్పుడు ఒకప్పుడు ఉండే కోపం నాకు లేదు, పూర్తిగా చాలా వరకు కోపం పోయింది. సో ఎన్ని పోతూ ఉన్నప్పుడు మలినాలన్నీ పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హైయర్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఇంటెలెక్ట్ అనేది అన్లాక్ అవుతుంది. ఇప్పుడు ఇదే గాయత్రి మంత్రాన్ని ఈ పర్సెప్షన్లో మనం పూర్తిగా కూడా ఏదో టకటక 108 సార్లు చదివితే ఏదో వస్తుందనే పద్ధతిలో ఫాస్ట్గా చదవటం కాకుండా ఎక్కడైతే అటెన్షన్ పెట్టబడుతుందో, ఎక్కడైతే అవేర్నెస్ని మనం పెడతామో. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఓం అన్నప్పుడు ఇక్కడ ఉండమంటున్నా. భూర్ భువస్వ భూర్ అన్నప్పుడు ఇక్కడి నుంచి మైండ్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. అవేర్నెస్ ఎక్కడికి రావాలి. అప్పుడు ఏమైంది, అవేర్నెస్ ఎక్కడ ఉంటే ఎనర్జీ ఎక్కడ మూమెంటం అయింది. అంటే మీ దృష్టి ఎక్కడ పెడతారో ఆ దృష్టి దగ్గరే మీ ఎనర్జీ వెళ్తుంది. సో మీరేం చేస్తున్నారు, కామన్గా అందరూ చేసేది మెకానికల్గా ఒక స్టీరియో పెట్టినట్టుగా ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువః స్వః అని 108 చదువుతున్నారు. ఇప్పుడు ఏమైంది, ఓం భూర్భువః స్వః అన్నప్పుడు మీకు ఇక్కడ మూమెంటం వచ్చేటంతగా యు ఆర్ నాట్ ఫోకసింగ్, యు ఆర్ రీడైరెక్టింగ్ ద ఎనర్జీ కదా. ఎప్పుడైతే స్లోగా కాన్సిస్టెంట్గా మెల్లగా ఫోకస్ పెట్టి చదువుతారో ఇప్పుడు ఏమైంది, మొత్తం ఎనర్జీ అంతా కూడా ఇక్కడ లోపల ఉండే అన్ని నాడులు కూడా అక్కడ వైబ్రేషన్ అనేది ఇదవుతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక చిన్న స్పీకర్ తీసుకోండి. ఆ స్పీకర్లో మనం మైక్లో మాట్లాడేటప్పుడు స్పీకర్ ఇలా అంటూ ఉంటుంది, గమనించారా? పైన లేయరు అంటే ఏంటి, మన నోటికి వచ్చే శబ్దానికి వైబ్రేషన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే మనం పఠించే మంత్రానికి అదేం చేస్తుంది, లోపలికి వెళ్ళి ఆ శబ్దం ఇక్కడ మొత్తాన్ని నాడుల్ని ఇలా కదిలిస్తూ ఉంది. కదిలించినప్పుడు ఏమైంది, అక్కడ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ప్యాంక్రియాస్, లివర్, స్ప్లీన్ అన్నీ సెట్ అయిపోతాయి. వాటితో పాటు ఆ ఆర్గాన్స్తో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఉదాహరణకి లివర్ ఉంది, లివర్ కోపానికి సంబంధించింది. సో లివర్ ఇష్యూ సెట్ అవడంతో పాటు మనిషి కోపం తగ్గిపోతుంది. ఎప్పుడు ఇలా పఠించుకుంటూ వెళ్ళిపోతే పీపుల్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, ఇన్నిసార్లు పఠిస్తే గనక నాకు ఫలితం వస్తుందని ఎవరన్నా చెప్పారనుకోండి, ఆటోమేటిక్ ఇన్నిసార్లు వీళ్ళు పఠించేటప్పుడు ఎనర్జీ ఎక్కడ మూవ్ అవుతుందో దానికన్నా కానీ నేను ఎన్నిసార్లు 4 సార్లు పఠించాను, 5 సార్లు పఠించాను, 108 సార్లు పఠించానా, నాకు ఓకే రిజల్ట్స్ వస్తుందా లేదా అనే దాని మీద మైండ్ ఉంటుంది. సో మైండ్ రిజల్ట్ మీద ఉంటే కనుక ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. ఆ డిసప్పాయింట్మెంట్ కాస్త బ్లాక్డ్ ఎనర్జీ. అంటే ఎనర్జీని లిబరేట్ చేసుకోకుండా మీరు ఇన్నిసార్లు పఠిస్తే కనుక ఫలితం ఉంటుంది అన్నారని చెప్పేసి అన్ని సార్ల మీద కౌంట్ మీదకి వెళ్తున్నారు. ఎనర్జీని ఇన్నిసార్లని కాదు, మీరు ఖాళీ ఉన్నప్పుడు పఠిస్తూ ఉండండి. ఖాళీ ఉన్నప్పుడు దృష్టి అక్కడ పెట్టేసి ఏదో ఆలోచన వేరే వాటి మీద మళ్ళకుండా ఇప్పుడు దృష్టి అక్కడ పెట్టేసి మళ్ళిస్తే ఏమైంది ఆటోమేటిక్గా. సో మీ థాట్ ప్యాటర్న్ అనేది వేరే ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎనర్జీ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. అంతేగాని ఇన్నిసార్లు 108 సార్లు చేశానా లేదా, 21 సార్లు చేశానా లేదా, ఈ లెక్కలు వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.
సో మంత్రం, సో ఈ మంత్రాన్ని బేస్ చేసుకొని మనం చూస్తే, మంత్రం చెప్పాను కదా, సంగీతానికి వస్తాం మెల్లగా. మంత్రం అనేది ఒక అక్షరాల రూపంలో ఉండే బీజాక్షరాలు కావచ్చు, మూల అక్షరాల రూపంలో పక్కన పెట్టబడింది మంత్రంగా తయారయ్యేసి అది పలికినప్పుడు ఎనర్జీ మూమెంట్ అని జరుగుతుంది కదా. రోజు మనం మాట్లాడుకునే మాటలు అక్షరాల నుంచి సంగీతానికి వస్తా. రోజు మనం మాట్లాడుకునే మాటలు, సో అమ్మ అన్నాం, ఆ ఆ అన్నప్పుడు హార్ట్ ఏరియాలో హార్ట్ అనాహత చక్ర యాక్టివేట్ అవుతుంది. అమ్మ ఎక్కడ వెళ్తుంది ఎనర్జీ, ఆ మా ఇక్కడ పైకి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఈ తాడై చక్ర ఏరియాకి వెళ్ళేసేసి, అంటే ఎనర్జీ మూమెంటమ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్. బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే కనుక ఏమో కాదు, విశ్వంలో ఉన్నది మొత్తము శక్తిమయము అనేది భగవద్గీత చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన శక్తి అంటే ఏంటంటే, ఈ క్షణం నేను మాట్లాడే పదములో వాక్యంలో కూడా శక్తి ఉంది. ఆ శక్తి అనేది నన్ను నా మిగతా మానసిక శక్తిని, శారీరక శక్తిని ఇంప్రూవ్ చేస్తుందా లేకపోతే డిగ్రేడ్ చేస్తుందా దాన్ని బేస్ చేసుకొని నేను నా శరీరాన్ని నాశనం చేసుకుంటున్నానా మంచిగా చేసుకుంటున్నా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం వాడే పదాల్లో అమ్మ అని చెప్పేసి అన్నప్పుడు మనిషి ఈ పదంలో కేవలం పదమే కాదు, ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను, సో మా మదర్ ఉన్నారు అనుకోండి, అమ్మ అని చెప్పేసి అంటూ తనతో పాటు ఆ ప్రేమ, తను చిన్నప్పటి నుంచి నా మీద చూపించిన ప్రేమ ఉంది చూసారా, ఆ ప్రేమకు సంబంధించిన కొంత ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ని నేను మాట్లాడే మాటతో పాటు నేను ఐఎమ్ యాడింగ్ ఇట్. పలికినప్పుడు ఏమైంది, అలాగా ఒక ప్రేమ అనే ఎమోషను, ఈ పదము ఎనర్జీ ప్యాటర్న్, ఈ రెండు కలిసి ఏమైనాయి, నా అనాహత చక్రాన్ని, నా తాడే చక్ర మొత్తాన్ని కూడా ప్రేమతో నింపేసినాయి. ఓకే, ప్రేమతో మీద నింపేయటం ద్వారా ఏమైంది, ఆటోమేటిక్గా నా శరీరం నుంచి ప్రేమకు సంబంధించిన 528 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా నన్ను అందరూ ప్రేమగా చూసుకునే వాళ్ళు వస్తారు. వాట్ వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఆటోమేటిక్గా యూనివర్స్ అదే ఎనర్జీని లింక్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మ అంటారు కానీ చిన్న ఎగ్జాంపుల్గా దాంట్లో ఎమోషన్ లేదనుకోండి, ఎమోషన్ లేకపోతే కనుక మనం ఇవి చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తారు, హోమాల్లో నెయ్యి వేస్తే కనుక ఎలా స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుందో, ఇంటెన్షన్ లేకుండా జస్ట్ ఊరికి పదాన్ని పలకటం ద్వారా లేదా ఊరికి మంత్రాన్ని పఠించడం ద్వారా యూజ్ ఉండదు. సో ఎప్పుడైతే ఇంటెన్షన్ యాడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు మీరు, ఈ అమ్మ అనే ప్రేమ అనే తత్వాన్ని శబ్దంతో ఎనర్జీ మూమెంట్ చేస్తున్నారు. కాబట్టి విశ్వంలో ఉండే ప్రేమకు సంబంధించిన శక్తి అంతా కూడా మనల్ని ఇంకా ప్రేమగా చూసుకునే వాళ్ళు వస్తారు. ఇంకా ఎవరన్నా బయటికి వెళ్తుంటే లిఫ్ట్లో కానీ ఇంకో దగ్గర కానీ చాలా ప్రేమగా మాట్లాడతారు. అంటే వీఆర్ సెండింగ్, మన మాట తీరుతో మనం వాడే పదాలతో మనం శక్తి మొత్తాన్ని కూడా విశ్వంలోకి పంపిస్తున్నాం. అయితే శ్రీధర్ గారు, ఇప్పుడు అమ్మ అని పిలిచిన తర్వాత నార్మల్గా అమ్మ నాకు ఇది కావాలి అని అడగడం వేరు, కానీ అమ్మ అనే పిలుపులో ఆ ఎమోషన్ మనం ఏదైతే క్యారీ చేస్తామో డెఫినెట్గా అవతల మనిషికి ఆ వైబ్రేషన్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. లేదండి ఇక్కడ, ఎందుకంటే పీపుల్ మనం ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అనుకుంటున్నాం, మీరు మాట్లాడే పదాన్ని కూడా అభ్యంతరకమైన పదాలు వాడినా కానీ, బూతు పదాలు వాడినా కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే, వీటిని వాడితే నా ఇష్టం నేను మాట్లాడుకుంటా అనుకుంటున్నారు. మీ ఇష్టమే, కాకపోతే ఏం జరుగుతుందంటే ఆ పదం వాడేటప్పుడు ఆ కోపంతో ఒక పదం అంటారు చూసారా, కోపం అనే ఎమోషను, ఆ పదానికి సంబంధించిన పదం అనేది ఎనర్జీని పైకి మూవ్ చేసేది ఉండాలి. మనం మాట్లాడే చాలా పదాలు తెలుగు భాషలో ఉన్న బ్యూటీ ఏంటంటే, వీటి మీద రీసెర్చ్ చేస్తున్నాం. తెలుగు భాషలో ఉండే చాలా మంచి ప్రేమపూర్వకమైన సార్ బాగున్నారా అని అంటాను చూసారా, బాగున్నారా కానీ కుశలమా క్షేమమా ఇలాంటి పదాలు ఉంటాయి చూసారా, కుశలమా క్షేమమా ఇలాంటి పదాలు ఈ థ్రోట్ ఏరియా, కుశలమా ఎక్కడ రెజినేట్ అవుతుంది, కుశలమా అంటే ఇక్కడ వస్తుంది ఎనర్జీ, క్షేమమా క్షేమమా ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, క్షేమ ఇక్కడికి వస్తుంది, మా అంటే పై 3 చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది. క్షేమమా అనే పదాన్ని మనం వాడితే గనక మన 3 పై చక్రాస్ యాక్టివేట్ అవుతాయి, ఎదుటి వ్యక్తికి కూడా ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ మర్చిపోయేసి మనం ఏం చేస్తున్నామంటే ఏదో సంథింగ్ మనకు వచ్చినట్లు ఏదో బూత్లో రకరకాల ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏమైంది, వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఇంటర్నల్ ఎనర్జీ ప్యాటర్న్. అంటే చాలామంది సరదా కోసమో లేకపోతే వాళ్ళ మేనరిజం అనుకోని చెప్పేసి బూతులు చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు.
నవ్యే డేస్ అంటే చాలామంది సెలబ్రిటీస్‌ని చూసినా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్‌ని చూసినా గానీ, బూతులనేది ఏదో చాలా ఈజీగా ఉన్నాయి. నిజంగానే ఆ బూతులకి అంత పవర్ ఉంటుందా ఖచ్చితంగా అంటారా? ఉంటుంది కదా! ఇప్పుడు ఎనర్జీ ఎలాగైతే శక్తిని మూవ్‌మెంట్ అని జరుగుతుందో, ఒక మంత్రం అనేది శక్తిని మూలాధారం నుంచి ఇలా తీసుకొస్తే, హ్మ్. అమ్మ అనే పదం తీసుకొస్తే, క్షేమం అనే పదం ఇక్కడి నుంచి ఇలా పైకి ఎనర్జీని తీసుకొస్తే, అంటే ఈ ఎనర్జీ యూనివర్స్‌తో కనెక్ట్ అవుతుంది. హ్మ్. సో, ఇలాగ శక్తి మూమెంటం ఎలా ఉంటే, కొన్ని పదాలు ఏం చేస్తాయి, కోపంతో పాటు నేను మిమ్మల్ని ఏదో ఒక తిట్టానుకోండి, కోపం అనేది నా యొక్క మణిపూరక చక్రాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే. అక్కడ డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. లివర్ ప్రాబ్లమ్, కోపం లివర్ అన్నాను చూసారా? హ్మ్. లివర్ ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. సో, స్టమక్ హీట్ గాని ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. హ్మ్. వీటన్నిటితో ఎవరేం చేస్తున్నారు, నా ఇష్టం అనే ధోరణి ద్వారా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసేసి, శబ్దం అనేది విశ్వం యొక్క ఎక్స్‌ప్రెషన్ బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. శబ్దం అనేది మంత్రమైనా గానీ, సంగీతమైనా గానీ, సాహిత్యమైనా గానీ, ప్రియ భాషణం, మాట్లాడే మాట ప్రియంగా ఉండాలి అంటారు. హ్మ్. మాట్లాడే మాట ప్రియంగా ఉంటే మనిషి హార్ట్‌ని కనెక్ట్ అయ్యిద్ది. మాట్లాడే మాట కఠినంగా ఉందనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే మనుషుల్ని డిస్టెన్స్‌లోకి పెడుతుంది. సో, ఓకే. ప్రియ భాషణం అనే దాన్ని ఇయన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో గురుకులాలు ఉన్నప్పుడు నేర్పించబడ్డాయి. హ్మ్. ఎప్పుడైతే గురువులకి గౌరవం ఇవ్వటం ఇయన్నీ తగ్గిపోయినాయి, ఆటోమేటిక్‌గా చెప్పేవాళ్ళు లేరు, నేర్చుకునేవాళ్ళు లేరు, ఇలా అయిపోయింది. హ్మ్. సో, మాటకే ఇందాక మంత్రానికి శక్తిని చెప్పాను. హ్మ్. మాటకుండే శక్తిని చెప్పున్నాను. హ్మ్. ఈ మాట అనేది అనుకుంటున్నాం, మంత్రమైన మాటైనా గానీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? లోపల ఉండే అలల్లాంటి మ్యూజిక్ నుంచి పుట్టుకొస్తాయి. ఓకే. మన శరీరం లోపల ఇందాక నేను చెప్పినట్లుగా విశ్వామిత్రుడికి గాయత్రి మంత్రం ఎలా పర్సెప్షన్‌లోకి వచ్చిందంటే గనక, లోపల మ్యూజిక్ సంగీతం అనేది ఏ ఏ సంగీతము? మన గాయత్రి మంత్రానికి సంబంధించిన ఎనర్జీ ఇదంతా కూడా ఇలా ఇలా జస్ట్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటే ఇలాగా, ఇక్కడి హ్మ్. నుంచి ఇలా వచ్చి క్యావిటీ ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇలా ఎళ్తా ఉంటే గనక, దానికి ఆ క్షణానికి అతని మైండ్ పర్సెప్షన్‌లో ఒక రూపం వచ్చింది. ఆ రూపం గాయత్రి మంత్రం. హ్మ్. అంటే రూపానికి బేస్ ఏంటి? మ్యూజికే కదా! అంతే. హ్మ్. ఆ రూపం రావటానికి ఇప్పుడు నా లోపల ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చేటప్పుడు మాటలు నేర్చుకునేటప్పుడు గమనించండి. వాళ్ళకి మాట రాకపోయినా ఇలా అంటా ఉంటారు. అంటే ఏంటి? దే ఆర్ క్రియేటింగ్ మ్యూజిక్ సౌండ్. ఆ సౌండ్ నుంచి తర్వాత అది మాటగా మారిద్ది. హ్మ్. అర్థమవుతుంది కదా! అర్థమైంది. సో, సంగీతం ఇట్ సెల్ఫ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ పదాలు గాని, మంత్రాలు గాని. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు నేను ఎందుకు సంగీతం మీదకి వచ్చున్నాను అంటే, మై హార్ట్ ఎనర్జీ, హార్ట్ చక్ర ఇదంతా కూడా ఐయామ్ రెజొనేటింగ్ విత్ వీణ, ఫ్లూట్ వచ్చేటప్పటికి అనాహత చక్రానికి సంబంధించి. ఫ్లూట్ మ్యూజిక్ వింటే కనుక నాకు చాలా బ్యూటిఫుల్‌గా ఉండిద్ది. హ్మ్. సో, ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌తోనూ, ఆ మ్యూజిక్‌తో పాటు కొన్ని పదాలతోనూ, శివతత్వం ఇలాంటి శక్తి వీటన్నిటితో కూడా ఐ యామ్ కనెక్టింగ్, రెజొనేటింగ్. కాబట్టి దీనిని ఇవ్వగలిగిన సినిమాలో ఇప్పటికే ఉన్న పాటలో నాకేమి కనెక్ట్ కావట్లా. హ్మ్. అప్పుడు నేను సృష్టించుకోలేను అనిపించింది. సో, స్పిరిచ్యువల్‌గా నా లోపల ఉండే ఆహ్, ఎనర్జీ మూమెంటము, నా పర్సెప్షన్‌లో మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అంతా నాకు తెలుస్తుంది. హ్మ్. కానీ దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రెజొనేట్ అవ్వాలి అంటే గనక బయట ఏదో ఒకటి ఉండాలి కదా! హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. శ్రీధర్ గారు ఈ విధంగా మీరు మ్యూజిక్ చేస్తున్నారు కదా! అని చెప్పేసి అడిగారు కాబట్టి చెప్పగలుగుతున్నాను గానీ, హ్మ్. రిసీవింగ్ మోడ్‌లో లేని వాళ్ళు ఉంటే గనక ఆటోమేటిక్‌గా నాలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండిద్ది కదా! సో, మ్యూజిక్ అనేది నా లోపల ఉండే వైబ్రేషనల్ ప్యాటర్న్ మొత్తాన్ని, సంగీత ప్రవాహం మొత్తాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానంతో వచ్చిన సంగీత ప్రవాహం మొత్తాన్ని సరితూగిన మ్యూజిక్ అక్కడుంటే గనక ఆటోమేటిక్‌గా దాంతో కనెక్ట్ అయ్యి ఉండేవాడిని. హ్మ్. అది లేదు. బయట ఎక్కడ సినిమాల్లో గాని ఎక్కడా లేదు. అప్పుడేంటి, నాకు నేనెందుకు సొంతంగా రాయకూడదు నా భావాల్ని, దాన్నెందుకు సంగీతం జత చేసుకోకూడదు హ్మ్. అని చెప్పేసని ఐ క్రియేటెడ్ మై ఓన్ క్లోన్ ఆఫ్ ఇది. మ్యూజిక్ అంటే వాస్తవంగా అదేదో నేర్చుకునేది కాదండి. చాలామంది అనుకునేది మ్యూజిక్ అంటే నేర్చుకునేది కాదు. హ్మ్. వెన్ యూ ప్యూరిఫై యువర్ సోల్, ఆటోమేటిక్‌గా సోల్ ప్యూరిఫై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు మ్యూజిక్‌కి ఇంకాస్త ఎక్కువ కనెక్ట్ అవుతారు. హ్మ్. ఎందుకు కనెక్ట్ అవుతారంటే, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది మ్యూజిక్ కనెక్ట్ అవ్వరు. రకరకాల డ్రమ్స్, డప్పులు ఈ రకరకాల వాటికి కనెక్ట్ అవుతారు. ఎవరు కనెక్ట్ అవుతారంటే, మూలాధార చక్ర బ్లాకేజ్ ఉన్నవాళ్ళు. అందుకని చూడండి ఏదన్నా సంథింగ్ వినాయక చవితి వీటన్నిటిలో కూడా ఈ హ్మ్. డ్రమ్స్ మధ్య డాన్స్‌లు ఏస్తా ఉంటారు చూసారా? యెస్. 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 ఎందుకు వాళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే గనక, వాళ్ళ మూలాధార బ్లాకేజ్ ఉంది కాబట్టి. సో, హ్మ్. మూలాధార బ్లాకేజ్ అంటే ద ఫస్ట్ చక్ర బ్లాకేజ్ ఉంటే ఈ పై ఇంకేమి కనెక్ట్ కావు. హ్మ్. ఆ డ్రమ్స్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఫ్లూట్‌ని తీసుకొచ్చి జస్ట్ ఫ్లూట్ మ్యూజిక్ ఇవ్వండి. ఏముంది చప్పగా ఉందంటారు.
ఎందుకంటే ఫ్లూట్ మ్యూజిక్ మూలాధార అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ అనాహతకు సంబంధించిన ఫ్లూట్ మ్యూజిక్. ఈ కింద బ్లాక్ ఐస్ ఉన్న వ్యక్తికి ఇది రుచించదు, అంత సాఫ్ట్నెస్ రుచించదు. అంటే మనిషి ఏ సంగీతాన్ని ఇష్టపడతాడు అన్నది కూడా, ఫ్లూట్ను ఇష్టపడతాడా, లేకపోతే మృదంగాన్ని ఇష్టపడతాడా, డ్రమ్స్ని ఇష్టపడతాడా, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క బ్లాక్ ఐజెస్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సంగీతం అనేది ఏది నేను ఇష్టపడుతున్నాను, ఇది ముందు నుంచే ఉందా లేదా అని చెప్పేసి నేను అన్నా చూసారా, వాస్తవంగా నేను ప్యూరిఫై చేసుకుంటా వచ్చాను కాబట్టి చక్రాస్ నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్తో నాకు సంగీతం అనేది అన్ని రకాల సంగీతంలో ఇప్పుడు హైయెస్ట్ ఏదైతే ఫ్లూట్ ఇలాంటివి ఉంటాయో అవి నేను ఈజీ కనెక్ట్ కాగలుగుతున్నాను. ఎందుకు కనెక్ట్ కాగలుగుతున్నా అంటే కనుక అదేదో మ్యూజిక్ నేర్చుకోవటం, మ్యూజిక్ పట్ల ఆసక్తో కాదు, మ్యూజిక్కే నాదమే సృష్టి యొక్క బేస్ స్టార్టింగ్. గుర్తుపెట్టుకోవాలంటే సృష్టి అంటే ఏంటి, ఇప్పుడు ఒక చిన్న ఇనుప రేకును పెట్టేసి దాని మీద ఇసుకని వేద్దాం. ఇసుకని వేస్తే పక్కన ఒక 432 హెడ్జో లేకపోతే 528 హెడ్జో లేకపోతే 732 హెడ్జో ఇలా పెట్టితే కనుక చిన్న ఇది, ఈ ఇసుక ఆ ఫ్రీక్వెన్సీని బట్టేసి ఒక్కోసారి ఇలా స్క్వేర్గా ఏర్పడిద్ది, ఒక్కోసారి వచ్చేటప్పటికి ఇలా జస్ట్ ఇలా స్ప్రెడ్ అయినట్లు ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే కనుక మనం మాట్లాడేదో మనం ఇచ్చే ఫ్రీక్వెన్సీని బట్టో విశ్వం అనేది రూపం మార్చుకుంటుంది. ఇప్పుడు మనం సహజంగా మనిషి అనుకుంటున్నాం, మనం లివరో కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటూ ఉంటున్నారు. లివరో కిడ్నీ రకరకాల డిసీజ్ ఎందుకు వస్తున్నాయి, మీరేం చేస్తున్నారంటే లోయర్ వైబ్రేషనల్ ప్యాటర్న్ ఉండే ఫ్రీక్వెన్సీస్ని ఒక 30 హెడ్స్ 40 హెడ్స్ ఉండే ఫ్రీక్వెన్సీస్ మామూలుగా అయితే కనుక అబౌవ్ 300-400 హెడ్స్ ఉంటే మనిషి హెల్దీగా ఉంటాడు. 30-40 హెడ్స్ ఉండే భయం అనేది 30 హెడ్స్ ఉంది అనుకోండి చిన్న ఎగ్జాంపుల్గా, భయం ఫ్రీక్వెన్సీ. భయాన్ని మళ్ళీ అయ్యో రేపేమైపోతుందో, రేపు ఆఫీస్లో అలా ఉంది ఇలా ఉంది, లేకపోతే కనుక నాకు 10 ఏళ్ల తర్వాత లైఫ్ ఎలా ఉండిద్దో నేను సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు, ఇలా మళ్ళీ ఆలోచనలు ఏం చేస్తున్నారు, యూ ఆర్ కనెక్టింగ్ విత్ 30 హెడ్స్ ఫ్రీక్వెన్సీ. చిన్న ఎగ్జాంపుల్గా 30 హెడ్స్ ఫ్రీక్వెన్సీతో చేసినప్పుడు మీ శరీరం నుంచి 30 హెడ్స్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది కదా, ఇది బయట ఏమో మీరు ఎంత హ్యాపీగా కనపడ్డా కూడా బయట మీ శరీరం నుంచి వెళ్తున్నది 30 హెడ్స్ కాబట్టి అక్కడ 5 హెడ్స్ ఉన్నవాళ్ళు అంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా కూడా అక్కడ దూరం ఉండేసి ఇప్పుడు వదిలే తర్వాత మాట్లాడదాం అని అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ లో వైబ్రేషన్ వాళ్ళు ఇష్టపడరు, దూరంగా వెళ్ళిపోతారు. సో మనుషులను దూరం చేస్తుంది. భయంలో ఉన్న వాళ్ళు వచ్చి సడన్గా దూరంగా వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి మీరు సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి మీతో కబుర్లు చెబుతారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ 30 హెడ్స్లో మీ శరీరం లోపల ఏవైతే కణాలు ఉంటాయో ఆ ఫ్రీక్వెన్సీలో మళ్ళీ స్లో డౌన్ అయిపోయేసి ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ సెల్, రకరకాల ప్రాబ్లమ్స్గా స్టార్ట్ అవుతాయి. అంటే శక్తిని బట్టే మన ఆలోచనలు బట్టే ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఇందాక ఇసుక రూపం మార్చుకున్నట్లుగా లోపల ఉండే మంచిగా ఆరోగ్యకరంగా ఉండే లివరో కిడ్నీ అంతా కూడా చాలా, మన ఫోటోలో చూస్తే లివర్ అంటే కిడ్నీ అంటే ఒక మంచి షేప్లో ఉందనుకోండి, తర్వాత దాన్నే ఇప్పుడు లివర్ సిరోసిస్ వచ్చిన లివర్ ఎలా ఉంటుందని ఫోటోలు పెడతారు. మరి అది అలా ఎందుకు తయారైందంటే కనుక మంచి రూపంలో ఉంది ఇంకో రూపంలోకి ఎందుకు మారింది అంటే కనుక యూఆర్ సింప్లీ 30 హెడ్స్ అనే లో కోపంలోనో దుఃఖంలోనో ఉండే ఫ్రీక్వెన్సీని మళ్ళీ వాడటం వలన శరీరంలో ఉండే టిష్యూ ప్రభావితం చెందింది. అంటే ఏం చేసింది, ఇసుక మాత్రమే కాదు, బయట మనుషులు మాత్రమే కాదు, మీ దగ్గర రావాల్సిన దూరం వెళ్ళిపోవటమే కాదు, మీ శరీరం లోపల ఉండే మీ యొక్క ఆర్గాన్స్ కూడా రూపాన్ని మార్చుకొని అవి డ్యామేజ్ అయ్యేసి ఆరోగ్యం పాడైపోతూ ఉంది. అంటే ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ కొన్న శక్తి అది. మొత్తం బాగుంది. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి అవి మన ఆర్గాన్స్ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయో కూడా చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అసలు నేను వెరీ క్యూరియస్ అబౌట్ శివతత్వం అండి. అంటే మీరు రాసే పాటల్లో ఆ లిరిక్స్లో ఎలా అనిపిస్తుందంటే నాకు మీరు శివతత్వం గురించి చాలా అద్భుతంగా, అంటే ఇప్పుడున్న టాప్ లిరిక్ రైటర్స్ని మించిపోయే విధంగా రాశారు. అసలు శివతత్వం మీద ఏంటి, అసలు మీకు ఆ గ్రిప్ ఏంటి, అసలు శివతత్వం గురించి మీ వేలో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మనకి అత్యంత తప్పుగా పోర్ట్రేట్ చేయబడి అర్థం చేసుకోబడిన విషయం ఏదన్నా ఉంటే శివతత్వం. శివుడిని అందరూ ఎవరికి నచ్చిన వాటిలో వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు. వాస్తవంగా శివతత్వం అంటే నామరూపాలు లేనిది, నామము రూపము లేనిది. అంటే శివుడు మనం చూస్తే ఇలా కపాలం వేసుకుంటాడు, లేకపోతే ఇది రకరకాలుగా జస్ట్ బ్లూ కలర్లో ఉంటాడు. ఇవన్నీ కూడా హ్యూమన్కే ఒక రూపాన్ని అతను ఊహించుకోవడానికి ఒక రూపం కోసం వచ్చింది తప్పించేసి నామము రూపము లేనిది. శివుడు అనే పదం కూడా లేదు వాస్తవంగా.
శివుడు ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి కాబట్టి మీకు నాకు పేరు అంటే మన ఆత్మకు ఒక పేరు ఉండాలి కాబట్టి మన పేర్లు ఎలా ఉన్నాయో ఒక శూన్యత కోసం ద ఎంప్టీనెస్ ఆఫ్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద శివతత్వం. ఎక్కడైతే సృష్టి ఇప్పుడు నేను కామ్గా ఉన్నా మాట్లాడకుండా కొన్ని సెకండ్స్ కామ్గా ఉంటాను, ఒక 10 సెకండ్స్. ఈ కామ్నెస్ ఉంది చూసారా, ఈ కామ్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద శివతత్వం ఒక రకంగా. అదేంటి ఈ కామ్ అనేది అంటే అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ. అన్మానిఫెస్టెడ్ అంటే ఏంటంటే శక్తి ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది, నా లోపల ఏదో భావోద్వేగం అలలాగా వచ్చి మాట్లాడాలి ఇది మాట్లాడాలి అని చెప్పేసి రూపం సంతరించుకున్నప్పుడు అది శక్తి. ఓకే, శివుడు శక్తి ఇద్దరినే నేను చెబుతాను. శివుడు అంటేనేమో ఏ అలజడి లేకుండా ఏ ఆలోచన లేకుండా అలా జస్ట్ నేను నిశ్శబ్దం అంటే మళ్ళీ అది అంటే పైకి మాటల ద్వారా నిశ్శబ్దం కాదు, మనసులో ఆలోచన ఉండకూడదు, శరీరంలో ఏ చిన్న కదలిక ఉండకూడదు. అలాగే లోపల కూడా ఎనర్జీ ప్యాటర్న్ అది యోగులకు మాత్రం అర్థమైద్ది, ధ్యానంలోకి వెళ్తే అర్థమైద్ది లోపల కదలిక ఉందా లేదా అన్నది. ఇవేమీ లేకుండా అలాగా నిశ్చేతనంగా ఉంటే గనక అది శివతత్వం. దాని నుంచి ఏమైంది సడన్గా ఆ స్థిరత్వం దగ్గర నుంచి ఒక్కసారిగా వచ్చేటప్పటికి మాట్లాడాలి ఏదో భావోద్వేగం పుట్టుకొచ్చింది. ఇలా ఉండే దీంట్లో సడన్గా ఒక రాయి వేస్తే అలజడి ఎలా పుట్టుకొస్తుందో అలజడి పుట్టుకు రావడం వచ్చేటప్పటికి నా లోపల నుంచి శక్తి ఎలా వచ్చేసి కంఠం ద్వారా వాక్కు ద్వారా కైనెటిక్ ఎనర్జీ రూపంలో బయటకు వచ్చి శబ్ద రూపంలో మీకు వినపడుతుంది. అంటే ఇదేంటి, ఇది శక్తి. అంతకుముందు ఉంది ఏంటి, శివుడు. శివుడు అంటే కనుక నిరాకారుడు, అతను శబ్ద రూపంలో ఎక్స్ప్రెస్ కాడు. ఈ బిల్డింగులు గానో మనుషులు గానో లేకపోతే వస్తువులు గానో లేదా పదార్థాలు గానో గ్రహాలు గానో ఇలా రూపాలు ఉన్న వాటిల్లోనూ శివుడు ఉండడు. ఇవంతా శక్తి. జీవజాతులు కానీ ఇవంతా శక్తి, ఇవన్నీ కూడా శక్తి రూపాలు. ఎనర్జీ అనేది రకరకాల రూపాలు సంతరించుకొని వ్యక్తీకరించబడితే కనుక అది రాళ్ళు రప్పలుగా తయారైంది. లో వైబ్రేషన్ ప్యాటర్న్ ఉంటే రాళ్ళు రప్పలు, హై ఎనర్జీ ప్యాటర్న్ ఉంటే కానీ మనుషులు, ఇలాగ ఇదంతా కూడా శక్తి. ఈ శక్తి ఏమీ లేకుండా ఈ శక్తి రూపం వచ్చిన తర్వాత ఈ రూపం అనేది ఈ భూమిలోనే మళ్ళీ కలిసిపోయి చనిపోయి ఇక్కడ ఉండే మినరల్స్లో శరీరం అనేది పోయి ఈ లోపల ఉండే కాన్షియస్నెస్ ఆత్మ అంతా కూడా సోల్ రూపంలో వెళ్ళి ఎక్కడైతే అన్మానిఫెస్టెడ్గా ఉంటుందో నామరూపాలు లేని దాంట్లో కలిసిపోవటం అనేది ముక్తి మోక్షం. అంటే శివుడు అంటే ఎవరో ఏ రూపము లేని వ్యక్తి. సో ఏ రూపము లేని వ్యక్తి అనే దాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి కామన్గా పీపుల్ ఏమనుకుంటారంటే ఏ రూపము లేదా, ఓకే నేను ఏది మెడిటేషన్ చేసుకుంటే ఏమి రూపాన్ని ఇమాజిన్ చేసుకోకూడదు శ్రద్ధ గారు చెప్పారు కాబట్టి అని అనుకున్నప్పుడు ఏమైందంటే కనుక యు ఆర్ క్రియేటింగ్ అ ఫామ్. ఏ రూపము ఉండకూడదనే ఒక ఫామ్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఆ స్థితిలోకి వెళ్ళాలి తప్పించేసి శ్రద్ధ గారు చెప్పారు కదా, ఓకే యు ఆర్ క్రియేటింగ్ మెంటల్ షేప్. ఇలా ఏ రూపము ఉండకూడదు అనే ఒక షేప్ని క్రియేట్ చేశారు. మైండ్తో క్రియేట్ చేసిన కూడా రూపమే కదా. సో మైండ్లో అనుకునేది కాదు, ఆ స్థితిలోకి వెళ్ళిపోయేది. ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి అంటే ఏంటి, కళ్ళు మూసుకొని శివుడి బొమ్మను ఊహించుకోనో లేకపోతే టెంపుల్కి వెళ్ళే శివుడిని ఇలా మొక్కితేనో వచ్చేది కాదు. ఏ క్షణమైతే గనక ఇవన్నీ దాటిపోయేసి శరీరము, మనస్సు, టైము, స్పేస్ అన్నిటినీ, కాలాన్ని, అలాగే స్థలాన్ని, ఇటు మొత్తాన్ని వదిలిపెట్టేసేసి పూర్తిగా విశ్వంలో మెర్జ్ అయిపోతాము. అంత సాధన చేస్తాము. ఆ సాధన చేసినప్పుడు నిజమైన శివుడు అనేది అర్థమవుతుంది. సో అక్కడ నుంచి శివతత్వం. అందుకని నా లిరిక్స్లో ఏంటంటే ఆ శివతత్వం ఎందుకు ఉంటుందంటే శివుడు నిరాకారుడు. నేను ఈ భూమి మీద, నాకు ఒక లిరిక్లో ఉంటుంది, నేను ఈ భూమి మీదకి వచ్చాను, నాన్న వచ్చి నన్ను ఎత్తుకోవాలి ఇది అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఒక స్లో లిరిక్. ఇదేంటంటే నాకు ఆట బొమ్మలు కనిపించాయి, సో నేను ఆడుకుంటూ నిన్ను మర్చిపోయాను, అంటే ఈ మాయలో కూరుకుపోయి నిన్ను మర్చిపోయాను, అంటే ఈ ఎనర్జీలో కూరుకుపోయి నేను నిన్ను మర్చిపోయాను, నాన్న వచ్చి ఎత్తుకోవా, ఇంటికి తీసుకెళ్ళవా అది ఇది అని చెప్పేసి ఉంటుంది. అంటే సో మెర్జ్ మీ విత్ యువర్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అని చెప్పేసి అనే ఈ మీనింగ్ అలా ఉంటాయి. ఓకే, సో ఖచ్చితంగా కూడా కరెక్ట్ శివతత్వాన్ని పీపుల్లోకి మ్యూజిక్ ద్వారా తీసుకెళ్లాలని నా సంకల్పం. అలా శివతత్వం, నిజంగానే శివతత్వం గురించి మనం ఎపిసోడ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు నా కోరిక తీరింది. లైక్ అంటే శివతత్వం గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు ఇంతకుముందు. కాకపోతే ఏంటంటే
శివతత్వంతో పాటు శబ్దాల గురించి అంటే ఒక మంత్రాన్ని మనం మననం చేసుకున్నప్పుడు దానిలోంచి వచ్చే శక్తి ప్రవాహం గురించి కానివ్వండి, ఇవన్నీ వింటుంటే నిజంగానే ఒక మంత్రానికి ఇంత పవర్ ఉందా? అందుకేనేమో పూర్వం దేవతలు కూడా అంటే వాళ్ళు మంత్రాన్ని ఉపదేశించినప్పుడు ఎవరైతే ఉంటారో ఋషులు, మహర్షులు వీళ్ళందరూ సంవత్సరాల తరబడి ఇలా గడ్డాలు పెంచుకుంటూ గుహల్లో కూర్చొని అంత ధ్యానం చేస్తున్నా కానీ వాళ్ళకి ఏమీ కాకపోవడానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మంత్రం యొక్క పవర్ అనే అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే. అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం అనుకునేటప్పుడు మీరు చెప్పేటప్పుడు కూడా సహజంగా మన ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఎంతకాలం బతికున్నారు, లేకపోతే కనుక వాళ్ళకే శరీరానికి ఏం కాలేదా అంటే తెలియకుండానే మన కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు చాలామంది బయట స్పిరిచువాలిటీలో కూడా యా. ఎలా ఉంటుందంటే మీరు ఈ మంత్రాన్ని పఠిస్తే ఇన్ని వందలేళ్ళు బతకొచ్చు లేదా ఇన్నేళ్ళు బతకొచ్చు మీ జీవితకాలం పెరిగిదనంగానే పఠించడం మొదలు పెడతారు. అంటే ఫోకస్ ఎక్కడ ఉంది? అహం మీద ఉంది. అహం శరీర స్పృహ మీద ఉంది. నా శరీరాన్ని కాపాడుకోవాలనే ధోరణి మీద ఉంది. అంటే లోభగుణం. లోభగుణం ఏం చేస్తుంది? స్వాదిష్టాన మణిపూరక చక్రాన్ని బ్లాక్ చేస్తుంది. సో మీరు అలాంటి లోపగుణ శరీరం మీద ఆకర్షణ పెట్టుకొని శరీరం బాగుండాలి, నేను ఎక్కువ కాలం జీవించాలి, నేను ఈ మాయనంతా ఇంకా ఎక్కువ ఇష్టపడాలని కోరుకుంటూ మంత్రాన్ని ఎన్నిసార్లు పఠిస్తే ఏం ఉపయోగం? ఓకే. ఏది చేసినా కానీ అది ప్యూర్ సోల్తో చేయాలి. సోల్తో ఇక్కడ నేను ఎక్కువ కాలం బతకటం కాదు ముఖ్యం. మనం ఎక్కువ కాలం బతకటం కాదు ముఖ్యం. మన లోపల ఉండే బ్లాకేజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మంత్రాన్ని పట్టించుకుంటే ఏ కోరిక లేకుండా నేను విశ్వంలో కలిసిపోతే నా సోల్ మొత్తాన్ని విశ్వానికి అర్పించేసి సో మొత్తం నువ్వే శరణం అని చెప్పేసి అని శారీరకమైన మానసికమైన వాళ్ళు వీళ్ళు మనుషుల గురించి ఏమీ లేకుండా ఆలోచనలో సో నా శరీరం కాపాడబడాలి, ఇది అయిపోవాలి, నాదేదో సంథింగ్ ప్యూరిఫై అయిపోవాలి, సో వాళ్ళకే ఆయన ఫలానా యోగి వచ్చి 300 ఏళ్ళు బతికారంట, నేను బతకాలి, ఇలాంటి కోరికలతో చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక యూ ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ వన్ బ్లాక్డ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ క్లియర్ చేసుకోకుండా 300 ఏళ్ళు ఎలా ఉంటారు మీరు? సో కాబట్టి ఏంటంటే ఏ వ్యక్తి అయితే పూర్తిగా అహాన్ని జయించి, అహం అంటే కనుక శరీరం మీద ఒక రకమైన మమకారం, మనస్సు మీద మమకారం, నాకు అన్నీ కావాలి అనే మమకారం, ఇవన్నీ పోగొట్టుకొని సింప్లీ మొత్తాన్ని కూడా చేసే పని మొత్తాన్ని భగవద్గీతలో చెప్పినట్లు అలా వదిలేస్తూ నేను చేశాను అనేది నాని కానీ లేకుండా ఎప్పుడైతే డిటాచ్డ్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటారో అక్కడ 100% నిజమైన ఆధ్యాత్మికత. అది బయట చెప్పలేకపోతున్నారు, చెప్పట్లేదు, చాలామంది తప్పుదారులు పడుతూ ఉన్నారు. కొన్ని ప్రవచనాలు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు ఆహా ఓకే మనం ఏది చేసి వచ్చినా కానీ ఫైనల్గా ఇంటికి వచ్చాక కాసేపు ఈ మంత్రాన్ని పఠిస్తే చాలే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత లోపల బ్లాకేజెస్ పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని మంత్రాలు పఠించినా కానీ అవి వ్యర్థం అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా వెల్ సెడ్ శ్రీధర్ గారు. అసలు ఎప్పుడూ వినే కొన్ని రకాల ఆధ్యాత్మికమైన ఎక్స్ప్లెనేషన్స్ మేము వింటూనే ఉంటాము. ఎక్స్ప్లెయిన్ చేసే విధానాలు మాకు తెలుసు. కానీ ఇది నిజంగానే ఒక కొత్త ఎపిసోడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే యాజ్ యూజువల్ ఒక యాంకర్ని మర్చిపోయి నేను కూడా ఎప్పుడు మీరు చెప్పేది అలా వింటూ ఉండిపోతాను. సో ఈరోజు కూడా అదే జరిగింది. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.